మహాస్వామివారు మాయమయ్యారు. ఆ రోజు కంచిలోని శ్రీమఠంలో చాలా గందరగోళంగా ఉంది. పరమాచార్య స్వామివారు ఎక్కడా కనబడడం లేదు. ఇంతమంది ఎప్పుడు వారి చుట్టూ పరివేష్టించి ఉండగా, ఇంతమంది సేవకులు ఎప్పుడు వారి చుట్టూ ఉండగానే స్వామివారు ఎలా మాయమయ్యారు? ఇంతమంది శిష్యులు, కాపలా వాళ్ళు ఏం చేస్తున్నారు అని సీనియర్ మేనేజర్ కనపడిన వారందరినీ చడామడా తిట్టసాగారు. ఎప్పటిలాగే ఆ ఉదయం గడి కూడా గడిచింది. మామూలుగానే మహాస్వామి వారు తెల్లవారుజామునే లేచి స్నానాదులు గావించి రోజు చేసే గంట జపం ముగించి త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర ఆరాధన చేసి వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చారు. మరలా స్నానం చేసి అనుష్ఠానం చేసుకొని భిక్షకు వెళ్ళారు. అంతే. తరువాత వారు ఎవ్వరికీ కనబడలేదు. జరిగిన విషయాలను తెలుసుకొని సీనియర్ మేనేజర్ అక్కి మీద గుగ్గిలమయ్యారు. ఇద్దరు సేవకులు ఎప్పుడు శ్రీ స్వామివారి వద్దనే ఉంటుంటారు. వారిలో ఒక సేవకుడు తన ఆరోగ్యం సరిగా లేకపోవడం చేత విశ్రాంతి కోసం స్వగ్రామానికి వెళ్ళాడు. మరొక సేవకుడు తన తండ్రికి శ్రాద్ధం పెట్టడానికి ఊరికి వెళ్ళాడు. శ్రీ స్వామివారి గురించి పూర్తిగా తెలియని క్రొత్తగా చేరిన ఆంతరంగికుడు స్వామివారితో ఉన్నాడు. శ్రీ స్వామివారు భిక్ష స్వీకరించడానికి వెళ్ళగానే ఆ నూతన అంతరంగికుడు ఒక కునుకు తీద్దామని వెళ్ళాడు. ఆ తర్వాతనే శ్రీ స్వామివారు కనబడకుండా పోయారు. దాంతో శ్రీ స్వామివారి కోసం ప్రతి ఒక్కరు ముఖంలోనూ ఆందోళన కనబడుతోంది. ఆ సేవకుణ్ణి అడిగితే, కాస్త కునుకు తీయడానికి వెళ్ళాను, మరి స్వామివారు ఎటు వెళ్ళారో నాకు తెలియదు అని చెప్పాడు. ఏం చెయ్యాలో ఎవరికీ పాలుపోవడం లేదు. విషయాన్ని అందరికీ తెలిపి అందరినీ ఇబ్బంది పెట్టలేరు. అలాగని స్వామివారు ఎక్కడున్నారో వెతకకుండా ఊరికే కూర్చొని లేరు. అంతలోనే చాలా జరిగిపోయింది. ఆ కొత్తగా వచ్చిన ఆంతరంగికుడికి మేనేజర్తో దెబ్బలు పడ్డాయి. ఒక ముసలావిడ వినాయకుడికి మొక్కుకుంది, విఘ్నేశ్వర, స్వామివారు సురక్షితంగా ఉండాలి, నీ గుడి ముందు 108 కొబ్బరికాయలు కొడతాను అని. అమ్మ కామాక్షమ్మ తల్లి, నీకు పాలాభిషేకం చేయిస్తాను, పరమాచార్య స్వామివారు తిరిగి రావాలి తల్లి అని ఒక ఇంటావిడ మొక్కుకుంది. ఇంకొక ఆవిడ ఏడుకొండల వాడికి మొక్కుకుంది, శ్రీనివాస, మహాస్వామి వారిని వెతికి తెచ్చివ్వు, నేను అంగప్రదక్షిణ చేస్తాను అని. వాస్తవానికి భిక్ష అయిన తదుపరి శ్రీ స్వామివారు ఒక చిన్న గదిలోకి వెళ్ళి వెదురు చేపపై పడుకొని చేప చుట్టుకున్నారు. ఎందుకు అలా చేపను చుట్టేసుకొని పడుకున్నారో స్వామివారి ప్రతిచర్య వెనక ఏదో ఒక తెలియని మర్మము ఉండకపోదు. వారి దివ్య లీలలో ఏ భక్తుల రక్షణకో ఉద్ధరణకో. కానీ స్వామివారు అలా చేపలో చుట్టేసుకుని పడుకున్నారని ఎవరూ ఊహించలేకపోయారు. ఎవరూ గ్రహించలేదు కూడా. చివరికి సాయంత్రం 5:30 గంటలకు అనుష్ఠానం కోసం శ్రీ స్వామివారు లేచి వచ్చారు. చంద్రమౌళీశ్వరి పూజ మందిరంలోకి వచ్చిన భక్తులకు దర్శనమిచ్చారు. అప్పుడు అందరూ ఊపిరి పీల్చుకోగలిగారు. మహాస్వామి వారిని చూడగానే సీనియర్ మేనేజర్ పరుగున వెళ్ళి సాష్టాంగపడి ఆనందంతో జరిగిన విషయమంతా చెప్పాడు. మీరు కనబడకపోయేసరికి మేమందరం అల్లాడిపోయాం. మీరు క్షేమంగా ఉండాలని అందరూ మొక్కులు మొక్కుకున్నారు అని చెప్పాడు. శ్రీ స్వామివారు, అవునా, అందరూ నా కోసం మొక్కులు మొక్కుకున్నారా? అయితే సరే, మర్చిపోకుండా మీరు మీ మొక్కులు తీర్చండి. నేను 100 ఏళ్ళు బతుకుతాను, మీరేమీ భయపడద్దు అని నవ్వుతూ అభయమిచ్చారు. తర్వాత శ్రీ స్వామివారు ఆ కొత్త సేవకుని పిలిపించి సమాధానపరిచారు. నీకు తగిలిన చెయ్యి దెబ్బలు మధ్యాహ్నం పూట పడుకున్నందుకు కొట్టారని భావించు. అపరాహ్న నిద్ర శాస్త్రసమ్మతం కాదు అని ఏవేవో విషయాలను పాత సంఘటనలను చెప్పి అతన్ని ఉల్లాసపరిచారు. పరమాచార్య స్వామివారు దివ్య క్రీడ ఇది.